AHN न्यूज़ खबर दुनिया भर से। बजट मायूस कुन, चीफ मिनिस्टर रेवंत रेड्डी फेकू खान KTR का बयान। साबिक़ा रियासती वजीर व BRS के वर्किंग प्रेसिडेंट KTR ने असम्बली में तेलंगाना हुकूमत के पेश करदा बजट को मायूस कुन करार देते हुए चीफ मिनिस्टर पर तनकीद की। KTR ने सिकंदराबाद में मुनक़िदा हल्क़े सनत नगर के BRS कारकुनों के इजलास से खिताब करते हुए कहा कि रियासत में कांग्रेस की तरफ से दी गई 6 गारंटीज पर अमलावरी के लिए 1,25,000 करोड़ रुपये दरकार हैं, लेकिन बजट में सिर्फ 53,000 करोड़ रुपये मख्तस किए गए हैं। इन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी फेकू खान की तरह बात कर रहे हैं। इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी के हालिया अरसे में दिए गए बयान को सितम फर्जी से ताबीर किया, जिसमें रेवंत रेड्डी ने कहा था कि 6 गारंटीज को इस सूरत में नाफिज किया जाएगा जब कांग्रेस मरकज में बरसर इख्तिदार आएगी। KTR ने इंतबा दिया कि अगर 200 यूनिट फ्री करंट नहीं दी जाती है तो वो तहरीक शुरू करेंगे। इन्होंने कहा कि वो तेलंगाना के आबाई हुकूक को कृष्णा बोर्ड को सौंपने के खिलाफ 13 फरवरी को नलगुंडा में बड़े पैमाने पर एहतजाजी जलसा मुनक्किद करेंगे। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। జర్నీ చేయగేతనమైన పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాట ఉంటుంది. గుప్పు మేస్త్రికి తెలియదు, గుప్పు మేస్త్రికి తెలియదు నా పాట వాడితేనా ఉద్యమంలో పాల్గొంటున్నా, అది తెలియదు ఇది తెలియదు, ఎవడో రాసించే చదువుడు మాత్రం తెలుసు. ఒక దిక్కు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ను పొగుడుతావు, రాష్ట్ర గీతంలోనేమో కాకతీయులు గొప్ప వాళ్ళని చెప్తావు, కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు, కాకతీయ కళాతోరణం ఉండొద్దంటే నీ నెత్తి ఇక్కడుందా మోకాలలో జారిపోయిందని నేను అడుగుతాం. చూసి మాట్లాడాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం, ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు. అయినా ప్రజలు కోరుకున్న మార్పు TS నుంచి TG చేయి, లేదా అధికారిక చిహ్నంలా కాకతీయ కళాతోరణం తీసేయి, ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు. ప్రజలేం ఆశించిన నీ నుంచి? నువ్వెప్పుడు మహాలక్ష్మి చాలు చేస్తావు, నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు, ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే తెలివి లేదు. అందుకే నోటికి వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, కేసీఆర్ గారు లాంటి నాయకులు పట్టుకొని నోటికి వచ్చినట్టు వాళ్ళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం, కానీ చిల్లర పనులు చేయలేదు. ఇలా వీళ్ళు చేస్తున్నట్టు ఓడిపోయిన AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।